స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే సలార్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు ప్రభాస్. దాదాపు 6 ఏళ్ల తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ కొట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ చాలా పవర్ఫుల్ గా కనిపించాడు. ఈ సినిమాను 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు కల్కి సినిమాలో నటిస్తున్నాడు మన డార్లీ. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్స్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. కల్కి 2898 AD అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనె నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగులోకి అడుగు పెడుతోంది ఈ అందాల భామ. ఇదిలా ఉంటే ఇప్పుడు దీపికాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. కల్కి సినిమాలో దీపికా పదుకొనె పద్మ అనే పాత్రలో నటిస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాలో దీపిక తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పిందట. ఇందుకోసం తెలుగు నేర్చుకుందట. మరి ఈ వార్తలో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కాగా కల్కి సినిమాలో దీపికా పాత్ర చాలా బలంగా ఉంటుందట. ఇక ఈ సినిమాలో మరో ముద్దుకొమ్మ కూడా నటిస్తోంది. కల్కి సినిమాలో కీలక పాత్రలో దిశా పటాని కూడా నటిస్తుందట. ప్రస్తుతం ప్రభాస్ దిశా పటానిపై సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట మూవీ టీం. ఇక కల్కి 2898 AD సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారట. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.